యాకోబు చరిత్ర నేర్చుకుంటూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము మనవడు, ఇస్సాకు కుమారుడు అయినటువంటి యాకోబు చరిత్ర మనము ధ్యానిస్తున్నాం. యాకోబు చరిత్రలో మనం నేర్చుకోవలసిన విషయాలన్నీ మనం గ్రహించుకొని యాకోబులు మాదిరిగా మనము తీసుకుని యాకోబు జీవితంలో యాకోబు ఆశీర్వాదాలకు కారణమైన మాదిరి ఏదైతే ఉన్నదో ఆ మాదిరిని మనం కూడా మన జీవితాల్లో మనం కలిగి ఉండి యాకోబు పొందిన ఆశీర్వాదాలు మనం కూడా మన దేవుని వలన పొందుకుని మనము దేవుని చేత దీవించబడాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఆదికాండం 32వ అధ్యాయం మొదటి నుంచి. చదవండి అమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టెను. మహనయీము అంటే ఏంటి అని ఉంది కింద? 2 సేనలు. 2 సేనలు అంటే ఏంటి? ఏటమ్మా? సేనలు అంటే ఎవరండి? చూడండి, దేవదూతలు ఒక సేన అంటే ఎంతమంది అంటే 6,000 మంది. ఒక సేన అనే దాంట్లో 6,000 మంది ఉంటారు. ఇక్కడ 2 సేనలు అని కనబడుతుంది. అంటే 12,000 మంది ఉన్నారు. ఎవరు 12,000 మంది? అక్కడ రాయబడింది దేవదూతలు అని రాయబడింది. ఎవరు? దేవదూతలు 12,000 మంది వచ్చారు. ఎక్కడి నుంచి? పరలోకం నుండి. దేవదూతలు ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు. దేవదూతలు భూమి మీదకి వచ్చారు. దేవదూతలు యాకోబు దగ్గరికి వచ్చారు. యాకోబు కుటుంబ సభ్యులు ప్రయాణంలో ఉన్నారు. యాకోబు ఆస్తి అంతటినీ కూడా తీసుకుని అతను ప్రయాణం చేస్తున్నాడు. లాబాను ఇద్దరు కూడా మరి ఒక చోట కలుసుకున్నారు. వాళ్ళిద్దరూ ఒక సాక్ష్యం పెట్టుకున్నారు. ఒక కుప్ప, ఒక స్తంభం ఏర్పాటు చేసుకున్నారు. ఇది దాటి నువ్వు రాకూడదు, అది దాటి నేను రాకూడదని కూడా వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. లాబాను అలా వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ యాకోబు ముందుకు వస్తున్నాడు. యాకోబు ఎక్కడికి వెళ్తున్నాడు? యాకోబు కుటుంబం వీళ్ళందరూ ప్రస్తుతం ఎక్కడికి వెళ్తున్నారు? కనాను దేశానికి వెళుతున్నారు. ఎందుకు? దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు వాగ్దానము చేసిన దేవుడు ఆ వాగ్దాన ప్రకారంగా మళ్ళా నువ్వు నీ సొంత దేశానికి, నీ తండ్రి ఇంటి దగ్గరికి నువ్వు వెళ్ళు అని దేవుడు ఆజ్ఞాపించగా, దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఏం చేశాడండి? బయలుదేరి వస్తున్నాడు. చూడండి, దేవుని ఆజ్ఞ ప్రస్తుతం యాకోబు విషయంలో కొంచెం ప్రమాదకరమైనదిగా ఉంది. కాబట్టి ఎందుకు అంటే అక్కడికి వెళితే అక్కడ ప్రమాదం ఉంది. కనాను దేశానికి వెళితే, సొంత దేశానికి వెళితే, తండ్రి ఇంటికి వెళితే అక్కడ ఏముంది? ప్రమాదం ఉంది. ఎవరికి? యాకోబుకు ఒక్కడికే కాదు, యాకోబుకు సంబంధించిన వారు అందరికీ కూడా ప్రమాదం ఉన్నది. ఎందుకంటే యాకోబు మీద పగతో ఉన్నాడు అన్నయ్య. ఆ అన్నయ్య అతన్ని చంపడానికి అప్పుడే 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ దేశంలో లేకపోయిన కారణంతో అతన్ని చంపడం కుదరలేదు. కానీ ఇప్పుడు ఆ దేశానికి మళ్ళా తిరిగి వస్తే ఖచ్చితంగా ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు? చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. యాసావు ఏమీ చిన్నోడుగా లేడు. ఇక్కడ యాసావు కూడా చాలా బలమైన వాడిగా ఉన్నాడు. యాసావు దగ్గర కూడా చాలామంది మనుషులు ఉన్నారు. యాసావు కూడా చాలా ఆస్తిపరుడుగా ఉన్నాడు. మరి యాసావు కూడా ఏమీ చిన్నోడేమీ కాదు. కాబట్టి అక్కడికి వెళితే ప్రాణాపాయం ఉన్నది. అక్కడికి వెళ్తే ఏముంది? ప్రాణాపాయం ఉన్నది. కానీ దేవుడు ఆజ్ఞ, నువ్వు నీ సొంత దేశానికి, నీ తండ్రి ఇంటికి తిరిగి బయలుదేరి వెళ్ళుము, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇప్పుడు దేన్ని చూశాడు?
దేన్ని చూశాడు? ఇప్పుడు యాకోబు దేవుని ఆజ్ఞను చూశాడా, లేదంటే ఆ దేశం వెళితే అక్కడ ఎదురయ్యే ప్రమాదాన్ని చూశాడా? దేవుని ఆజ్ఞను చూశాడు, దేవుని మాటను చూశాడు, దేవుని వాగ్దానాన్ని చూశాడు. దేన్ని చూశాడండి? అక్కడ ఉన్న ప్రమాదాన్ని చూడలేదు, అక్కడ ఉన్న యాసావుని చూడలేదు, అక్కడ యాసావు ద్వారా అతనికి సంభవించబోయే ప్రాణాపాయం చూడలేదు. కానీ దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు అక్కడికి వెళ్ళు అన్న మాటను చూశాడు. దేన్ని చూశాడండి? ఈరోజు మన జీవితాల్లో మనం చనిపోయే వరకు కూడా మనం ఏం చూడాలో తెలుసా? ఇప్పుడు కూడా దేవుడు నీతో మాట్లాడిన మాటను చూడాలి, దేవుడు నీకు చేసిన వాగ్దానాన్ని చూడాలి, దేవుడు నీకు బోధిస్తున్న బోధన చూడాలి, దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞను చూడాలి తప్ప పరిస్థితులను చూడడానికి వీల్లేదు. పరిస్థితులు చూడడానికి ప్రమాదకరంగా ఉంటాయి, పరిస్థితులు తారుమారుగా ఉంటాయి, పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి, పరిస్థితులు ఒక్కోసారి నిన్ను కృంగదీసే విధంగా ఉంటాయి, పరిస్థితులు ఒక్కోసారి నిన్ను భయపెట్టే విధంగా ఉంటాయి, పరిస్థితులు ఒక్కోసారి నువ్వు చాలా నిరాశకు గురయ్యేలాగా ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడా మన జీవిత కాలంలో మనం ఏ పరిస్థితిని లక్ష్య పెట్టడానికి వీల్లేదు. అది ఎలాంటిదైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే మనం దాన్ని వైపు చూడడానికి వీల్లేదు, దాన్ని లక్ష్య పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మనం దేవుడి వైపే చూడాలి, దేవుడిని లక్ష్య పెట్టాలి, దేవుడి వాగ్దానాన్నే లక్ష్య పెట్టాలి, దేవుడి మాటనే లక్ష్య పెట్టాలి, దేవుడి ఆజ్ఞలే లక్ష్య పెట్టాలి తప్ప మనం పరిస్థితులు లక్ష్య పెట్టడానికి వీల్లేదు. ఈనాడు మన పరిస్థితి ఎలా ఉందంటే దేవుడిని లక్ష్య పెట్టడం అనేది పక్కకెళ్ళిపోయింది, పరిస్థితులను చూసి భయపడడం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. విశ్వాసులమే అయినా సరే పరిస్థితులు తారుమారైతే భయపడుతూ ఉంటాం. చాలా సంవత్సరాల నుంచి దేవుడిని కలిగిన వారమే, దేవుడిని నమ్ముకున్న వారమే, దేవుడిని సేవిస్తున్న వారమే కొంచెం వ్యతిరేకమైన పరిస్థితులు ఏర్పడితే, కొద్దిగా పరిస్థితులు తారుమారైతే, కొంచెం తేడా వస్తే ఏ విధంగానైనా సరే మనం ఏమైపోతూ ఉంటాం? భయపడడం అనేది, కృంగిపోవడం అనేది, కృషించిపోవడం అనేది, నిరసించిపోవడం అనేది, ఇంక రకరకాలైన విధానాలు కనబడుతూ ఉంటాయి, రకరకాల కోణాల్లో మనం కనబడతాం. అప్పుడు దేవుడు చూస్తాడు మనల్ని. అలా కృంగిపోయినప్పుడు, అలాగా మనము బాధపడుతున్నప్పుడు, లేదా భయపడుతున్నప్పుడు, చింతపడుతున్నప్పుడు, లేదంటే ధైర్యాన్ని కోల్పోయినప్పుడు, నిబ్బరాన్ని కోల్పోయినప్పుడు, విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు, పరిస్థితులను చూసి వణికిపోతున్నప్పుడు అప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు కదా. దేవుడు మనల్ని చూసి ఏమనుకుంటాడు? అప్పుడు ఏమంటాడు దేవుడు మనల్ని చూసి? ఏమంటాడు చెప్పండి? అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు? ఏంటి? అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు? దేవుడు శిష్యులుగా ఉన్నవారే అలాగా దేవుడి చేత పిలువబడ్డారు. అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడు? నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నేను నిన్ను విడిచిపెట్టలేదు కదా, నేను నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం ఏంటి? నేను నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వెందుకు కృంగిపోయావు? నేను నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వెందుకు అలాగ నిరాశ చెందావు? నేను నీకు తోడుగా ఉన్నప్పుడు నీ ధైర్యాన్ని ఎందుకు కోల్పోయావు? నేను నీకు తోడుగా ఉన్నప్పుడు నీ నిబ్బరాన్ని ఎందుకు కోల్పోయావు? నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను విడువరని నీకు తెలుసు, నేను నిన్ను ఎడబాయనని తెలుసు, నిన్ను ఈ విధంగా ఈ పరిస్థితిలో విడిచిపెట్టేసేవాడిని కాదని నీకు తెలుసు. కానీ మరి ఎందుకు నా మీద విశ్వాసం ఉంచలేదు? ఎందుకు ఈ పరిణామంలో నన్ను నమ్మలేదు? ఎందుకు ఈ పరిస్థితి తారుమారైతే నీ విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టి నన్ను ఎందుకు ఇలాగా విసర్జించేసావు? అవిశ్వాసం ద్వారా నన్ను ఎందుకు విసర్జించేసావు అని దేవుడు ప్రశ్నిస్తే సమాధానం ఏం చెప్పాలి? చెప్పండి మీరైతే ఏం చెప్తారు? నాకేం చెప్పాలో తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను. ఏం చెప్పాలి సమాధానం? అడుగుతాడా? అడిగితే ఏం చెప్తారు? దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్లో ప్రతి వానికి వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తానన్న దేవుడు ఈ అవిశ్వాసాన్ని బట్టి కూడా దాని ప్రతిఫలం మనం అనుభవించవలసిందే. ఈ ధైర్యాన్ని కోల్పోయిన ప్రతిఫలం, విశ్వాసాన్ని కోల్పోయిన ప్రతిఫలం, నిరాశ చెందిన ప్రతిఫలం, నిబ్బరాన్ని కోల్పోయిన ప్రతిఫలం, భయపడిన ప్రతిఫలం కూడా మనము అనుభవించవలసిందే. ఎందుకంటే మంచిదైనా చెడ్డదైనా ప్రతీదీ, దేహంతో చేసిన ప్రతీదీ ఎందులోకి వస్తుంది? తీర్పులోకి వస్తుంది. దాన్ని బట్టి వాని క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఇస్తాను అన్న దేవుడు ఆ సమయానికి ఆ యొక్క అవిశ్వాసాన్ని బట్టి, భయాన్ని బట్టి, గందరగోళాన్ని బట్టి ఏమవుతాం?
ఒక కీడు, ఒక చెడు, ఒక శిక్ష దేవుడి దగ్గర అనుభవించవలసిందే. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, క్రైస్తవులు అన్నవారు మరణం మన కళ్ళ ముందున్నా సరే భయపడడానికి వీలు లేదు. ఏంటండి, మరణం మన కళ్ళ ముందున్నా సరే క్రైస్తవులు ఏమవడానికి వీలు లేదు, భయపడడానికి వీలు లేదు. ఎందుకంటే పౌలు ఏమంటున్నాడు, అక్కడికి వెళ్తే నన్ను చంపేస్తారని తెలుసు, అక్కడికి వెళ్తే నేను నా ప్రాణం విడిచిపెట్టాలని తెలుసు, అయినా సరే నేను వెళ్ళడం మానను, నేను భయపడను. దేవునికి స్తోత్రం. ఇదిగో బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే లాభము. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. దేవునికి స్తోత్రం. చావు వాళ్ళకి ఎప్పుడు వస్తుందో తెలిసిపోయినప్పుడు కూడా అంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. పేతురు అయితేనేటి, పౌలు అయితేనేటి, వీళ్ళందరూ కూడా చావు పలానా టైంలో నీకు వచ్చేస్తుందని తెలిసినప్పుడు కూడా వాళ్ళు మన పరిస్థితి, ఒకవేళ చావు ఇదిగో రేపు నీకు చావు ఉంది, ఎల్లుండి నీకు చావు ఉందంటే మన పరిస్థితి ఏంటి? ఎల్లుండి దాకా అక్కడ దివేళ చచ్చిపోతాం కదండి. ఇంకో నెల రోజుల్లో నువ్వు చచ్చిపోతావంటే నెల రోజులు అక్కర్లేదు, ఆ మరుస క్షణంలోనే చచ్చి ఊరుకుంటాం మనం. ఎందుకంటే చావు అంటే అంత భయం మనకి. చావు అంటే అంత భయం. చావు దేవుడి దగ్గరికి మనల్ని తీసుకెళ్తుంది, అయినా సరే అదంటే మనకు భయం. చావు దేవుని సమాధానాన్ని, దేవుని విశ్రాంతిని మనం అనుభవించేలాగా మనకు సహాయం చేస్తుంది, అయినా సరే అది అంటే మనకు భయం. చావు మనం భూమి మీద అనుభవిస్తున్న యాత్రల నుంచి మనల్ని విడిపిస్తుంది, అయినా సరే అది అంటే మనకి భయము. ఎందుకు చెప్పండి, చావు అంటే భయం ఎందుకు? చెప్పగలరా ఎవరైనా? మరణం అంటే భయం ఎందుకు మనకి? అన్నీ విడిచిపెట్టేసి వెళ్ళిపోవాల్సి వస్తుందని చక్కగా చెప్పారు సహోదరి. ఏంటండి, మెయిన్ కుటుంబం అన్నారు కదా, మనకు కుటుంబం, అలా పెద్ద దెయ్యాలు మనకి. ఏంటండి, మన కుటుంబమే పెద్ద దెయ్యాలు మనకి. వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా అడ్డుపడుతూ ఉంటారు ఇప్పుడు కూడా. మెయిన్ మన కుటుంబం మీద మనకున్న ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ కూడా భయాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఈ లోకాన్ని, ఈ భూమిని, ఈ ఆస్తుల్ని, ఐశ్వర్యం అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని భయాన్ని మనకి కలగజేస్తాయి. కానీ దేవుని వాక్యంలో ఏముంది? మీ పరిస్థితి ఇక్కడ కాదు, మీ పరిస్థితి పరలోకంలో ఉన్నది అంటాడు బైబిల్లో. మనం ఇక్కడ వారం కాదు, అక్కడ వారం అంటాడు. ఇక్కడ జీవించేది కొద్ది కాలమే, అక్కడ జీవించేది శాశ్వత కాలము అని బైబిల్లో ఉన్న ఆ మాటలేవి మనకి ఉండవు. సరే, ఏదైనా మనము ఇక్కడ చూస్తే 12,000 మంది దేవదూతలు వచ్చారటండి యాకోబు దగ్గరికి. యాకోబు ప్రయాణం చేస్తూ ఉండగా ఎందుకు వచ్చారు ఈ 12,000 మంది దేవదూతలు యాకోబు దగ్గరికి? మీరు చదివినప్పుడు మీకు అర్థమైంది? మీరు బైబిల్ చదివినప్పుడు ఈ మాట చదివే ఉంటారు కదా, బైబిల్ రెగ్యులర్గా చదువుతారు కదా, చదివినప్పుడు ఖచ్చితంగా ఈ మాట, ఈ 2 వచనాలు మీరు చదివే ఉంటారు కదా. 12,000 మంది దేవదూతలు యాకోబు దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏంటండి, ఆయన ఒంటరిగా లేడు. ఒంటరిగా ఉన్నాడా? ఒంటరిగా లేడండి. బోళ్ళు మంది కుటుంబం, దాసీలు అని ఉంది కదా, వాళ్ళు పనివాళ్ళు ఉన్నారు, అతను కూడా భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఒంటరిగా లేడు. ఇంకా ఏంటండి, జ్ఞానజ్యోతి గారు చెప్పగలరు అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. 2 చేతుల పైకి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడదాం జ్ఞానజ్యోతి గారికి గట్టిగా. కనీసం ఎదుటివారిని అభినందించడం కూడా తెలియదు మీకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకో తెలుసా? ఏంటండి, నేను చెప్తానులేండి. యాకోబును బలపరచడం కోసం, యాకోబుని ధైర్యపరచడం కోసం, యాకోబు పక్షంగా యుద్ధము చేయటం కోసం అని చెప్పారు. కరెక్ట్ కదా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, అక్కడికి వెళితే అక్కడ ప్రమాదం ఉందని, అక్కడికి వెళ్తే చావు రెడీగా ఉందని, అక్కడికి వెళ్తే ఇంట్లో ఎవ్వరూ కూడా మిగలరని తెలుసు. ఎవరికి? యాకోబుకి. అయినా సరే అతడు ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు. కానీ ప్రయాణం చేసి వెళ్తున్నా ఎంతో కొంత అంతరంగంలో ఏముంది? ఎంతో కొంత ఆందోళన, ఎంతో కొంత చింత, ఎంతో కొంత ప్లేస్ దగ్గర పడే కొలిది ఆ చింత పెరుగుతూ ఉన్నది.
ఈ కనాను దేశానికి దగ్గరికి వచ్చే కొద్ది అతడు అంతరంగంలో కొద్దిగా ఆందోళన, కొద్దిగా భయం, కొంచెం గందరగోళం ఇవన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే యాకోబుకు దేవుడు తోడుగా ఉంటాను, నువ్వు మళ్ళా తిరిగి రా, నేను నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు అతడికి ఏ కీడు జరగకుండా ఆపవలసిన బాధ్యత ఆయనదే. అతడి ప్రాణం పోకుండా ఆపవలసిన బాధ్యత ఆయనదే. అతడు చచ్చిపోకుండా ఆపవలసిన బాధ్యత అయిందే. అతడు శత్రువు ఎవడైతే ఉన్నాడో ఆ శత్రువు దాడి నుంచి కాపాడవలసిన బాధ్యత దేవుడిదే. అతడికి ఏ మాత్రమూ కూడా ప్రాణ నష్టం అతడి కుటుంబానికి కానీ అతనికి కానీ అతని ఆస్తికి కానీ ప్రాణ నష్టం జరగడానికి వీలు లేదు, జరగకూడదు. జరిగింది అంటే దేవుడు వాగ్దానం ఏమైపోతుంది? నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు మళ్ళా బయలుదేరి ఆ దేశానికి వెళ్ళు అన్న మాట ఏమైపోద్ది? వ్యర్థమైపోతుంది. దేవుడు వాగ్దానం వ్యర్థం అవడానికి వీల్లేదు. ఆకాశం గతించిపోయినా భూమి గతించిపోయినా జరుగుతాయి, కానీ దేవుడు మాట గతించిపోవడం అనేది జరిగే పని కాదు. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు. అంతరంగంగా అతన్ని బలపరచడానికి దేవుడు తన సైన్యాన్ని పంపించాడు. అతని పక్షంగా యుద్ధం చేయడానికి దేవుడు తన సైన్యాన్ని పంపించాడు. అతనికి సహాయకరంగా, అతనికి ఏ కీడు జరగకుండా ఆపడం కోసం దేవుడు తన దూతలను పంపించాడు. ఎంతమందిని పంపించాడు? 12,000 మందిని దూతలను పంపించాడు. యాసావు ఎంతమందిని వేసుకుని వచ్చాడు యాకోబుని చంపడానికి? ఎంతమందిని బయలుదేరాడని మనకు తెలుసు. 400 మంది. 400 మంది శత్రు సైన్యం ఉంటే దేవుడి సైన్యం యాకోబు పక్షంగా దేవుడి దగ్గర నుంచి వచ్చిన సైన్యం ఎంతమంది? 12,000 మంది. స్తోత్రాలు చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అడిగాడండి, నాకు సహాయకుడుగా, నాకు సహాయం చేయడానికి నీ దేవదూతలను పంపించని అడిగాడా? నాకు సహాయం చేయడానికి నీ దేవదూతలను పంపించు, నా ప్రాణం పోకుండా నన్ను రక్షించడానికి నీ దేవదూతలను పంపించు, నా అన్నయ్య నాకు ఏ కీడు తలపెట్టకుండా నన్ను కాపాడడానికి నీ దేవదూతలను పంపించు అని దేవుడిని అడిగాడా? ప్రార్థన చేసినట్లుగా అక్కడ ఏమన్నా ఉందండి? లేదు, అడగలేదు. అన్నీ మనం అడిగితేనే దేవుడు చేస్తాడని అనుకోకండి. ప్రార్థన చేస్తేనే దేవుడు అన్నీ చేస్తాడని అనుకోకండి. ప్రార్థన చెయ్యకుండా, మనం అడగకుండా, మనం కోరుకోకుండా కూడా మనకు కావలసిన వాటిని మన జీవితాల్లో ఆ సమయానికి దేవుడు చెయ్యగలడు, చేసేవాడు, చేసే మనస్సు ఉన్నవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు అడుగు వాటికంటేను, మీరు ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయగల సర్వశక్తి గల దేవుడును అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ సమయానికి అతడికి అంతరంగంలో ధైర్యము, బలము, శక్తి, నిబ్బరము ఇవన్నీ కూడా ఉండడం కోసం, అతన్ని రక్షించడం కోసం దేవుడు ఆజ్ఞాపించాడు తన దూతలకి, ఇదిగో 12,000 మంది దేవదూతలను తీసుకుని వెళ్ళి నా కుమారుడు, నా సేవకుడైన యాకోబుకి సహాయం చేయండి, ఏ కీడు జరగకుండా మీరు వారిని అందరినీ కూడా కాపాడండి అని చెప్పి దేవుడు తన సైన్యాన్ని పంపించాడు. దేవుడు ఆజ్ఞ ప్రకారంగా తన సైన్యమైనటువంటి దేవదూతలు వచ్చి యాకోబుని ఎదుర్కొన్నారట. ఆ సైన్యాన్ని చూడగానే అతడు చాలా ధైర్యము, చాలా నిబ్బరము, చాలా శక్తి అతనికి వచ్చాయి. అంతమంది సైన్యాన్ని చూసినప్పుడు అక్కడ ఒక పేరు పెట్టాడు. ఏంటంటే యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మహనయీము అంటే ఏంటి? 2 సేనలు. ఏంటండి? 2 సేనలు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, బైబిల్లో దేవదూతల పరిచర్య మనకు బాగా తెలుసు. దేవదూతలు అనబడిన వారు మనుష్యులకు ఎన్ని రకాలుగా, ఎన్ని విధానాల్లో, ఎన్ని సమయాల్లో, ఎన్ని రూపాలుగా సహాయకులుగా ఉన్నారో మనకు బాగా తెలుసు కదా. బైబిల్ అంతట్లో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం చూస్తే దేవదూతలు మనకి చాలా చోట్ల కనబడతారు. ఈ దేవదూతలు దేవుడు ఆజ్ఞ ప్రకారంగా ఏదైనా సరే చేస్తారు. ఈ దేవదూతలు ఏం చేస్తారట? యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని ఉంటుంది 34వ కీర్తనలో. ఏమనందరూ? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ కావలి ఉండి వారిని రక్షించును.
మనుషులను రక్షించే పని ఈ దేవదూతలు చేస్తారు. మనుషుల్ని కాపాడే పని దేవదూతలు చేస్తారు. దేవుడి ఆజ్ఞ ప్రకారంగా దేవుని ఆజ్ఞను వెంటనే వారు శిరసా వహిస్తారు. దేవుడి ఆజ్ఞ ప్రకారంగా వచ్చి దేవుని భక్తులైన వారిని, దేవునికి ఇష్టులైన వారిని, దేవుడు ఎవరిని కాపాడమని చెప్తాడో వారిని ఆ సమయాలకి కాపాడడం అనేది మనము చూడండి. దేవదూతలు భూమి మీద చేసిన పరిచర్య మనం చూస్తుంటే వారు చాలాసార్లు చాలామంది మనుషులను, దేవుడికి భక్తులుగా ఉన్న వారిని, దేవుడికి ఇష్టలుగా ఉన్న వారిని చాలాసార్లు చాలా సమయాల్లో దేవదూతలు వచ్చి వారిని రక్షించడం, కాపాడడం, విడిపించడం, తప్పించడం ఇవన్నీ కూడా చేసినట్లుగా మనకు బైబిల్లో బోల్డ్ అని రుజువులు ఉన్నాయి. అలాగే దేవుని దగ్గర నుంచి సమాచారం తీసుకొచ్చి దేవదూతలు మనకి తెలియపరచడం అనేది కూడా దేవదూతలు చేసినట్లుగా బైబిల్లో మనకు చాలా సార్లు అలాగే దేవుడి దగ్గర నుంచి దేవుడి యొక్క చిత్తం, దేవుడు మనకి ఇవ్వవలసిన మెసేజ్ని దేవదూతలు పట్టుకుని వచ్చి ఆ దేవదూతలు ఆ మెసేజ్ మనకి ఇస్తారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను కాపాడడానికి నీ చుట్టూ నా చుట్టూ ఎవరిని పెట్టాడు? తన దూతలను పెట్టాడు. తన దూతలు మనల్ని ఏం చేస్తాయని రాయబడింది 91వ కీర్తనలో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. ఎవరిని కాపాడడానికి? దేవునికి ఇష్టులైన, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని కాపాడడానికి అవి ఉన్నాయి. కాపాడే పరిచర్య దేవదూతలు చేస్తారు. కాపాడడానికి దేవుడు వాటికి ఆజ్ఞ ఇవ్వడం అనేది జరుగుతుంది. నీ మార్గం అంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. ఆ దేవదూతలు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఆ దేవదూతలు మన చుట్టూ ఉండి మనల్ని రక్షిస్తారు. ఆ దేవదూతలు మన చుట్టూ కావలి కాస్తారు. ఆ దేవదూతలు వచ్చి మనల్ని కాపాడడం అనేది జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి కేవలము యాకోబుతో ఉన్నటువంటి యాకోబు కుటుంబాన్ని, యాకోబు జనులను, యాకోబు సంపదని కాపాడడానికి ఆ రోజు ఆ దేవదూతలు పరలోకం నుండి రావడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. వారిని కాపాడమని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ దేవుని ఆజ్ఞ ప్రకారంగా 12,000 మంది దేవదూతలు రావడం అనేది జరిగిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు యాకోబు ఎంతో నిబ్బరాన్ని పొందుకున్నాడు, ధైర్యాన్ని పొందుకున్నాడు, సమాధానం పొందుకున్నాడు. యాకోబు దేవుని కృపను అర్థం చేసుకుని దేవుడిని అక్కడ ఘనపరిచాడు, దేవుడిని మహింపరిచాడు. యాకోబు అప్పుడు తన ప్రయాణంలో ఏ మాత్రం భయం అనేది కలిగి లేకుండా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని దూతలు నిన్ను రక్షించడానికి ఉన్నారు అన్న సంగతి మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. చూడండి, అక్కడ రాయబడిన మాట మనం చూస్తూ ఉంటే అది దేవదూతల కోసం రాయబడిన మాట. ఏమనుందండి అక్కడ 14లో? వీరందరూ రక్షణ అనే స్వాస్యాన్ని పొందబోయే వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. దేవునికి స్తోత్రం కలుగు. ఆ ముందు వచనాలు తర్వాత వచనాలు కూడా చదివితే ఆ మాట దేవదూతల గురించి రాయబడినట్లుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేవదూతలు ఎవరంట? రక్షణ పొందడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో, రక్షణ పొందడానికి ఎవరైతే యోగ్యులుగా ఉన్నారో వారికి పరిచారం చేయడానికి దేవుడు సిద్ధం చేసిన వారు. అంటే మనుషులకు దేవదూతలు ఎవరు? పరిచారకులు. దేవునికి స్తోత్రం. మనుషులకి ఎవరండి?
దేవదూతలు, పరిచారకులు. ఏలియా అలసిపోయాడు. ఏలియా తన ప్రాణ భయంతో మొత్తానికి ఉన్నాడు. ఏలియా యెజబేలు తనని చంపేస్తుందని అక్కడ చాలా పెద్ద మాట అన్నప్పుడు అతడు చాలా దూరం వెళ్ళిపోయాడు. చాలా దూరం వెళ్ళిపోతే అక్కడ ఏలియాకు దేవదూతలు వచ్చి పరిచర్య చేశారని ఉంది బైబిల్లో. ఏలియాకు దేవదూతలు వచ్చి పరిచారం చేశారని ఉంది బైబిల్లో కదా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతో అలసిపోయి ఉన్నాడు, చాలా దూరం వెళ్ళి ఉన్నాడు. అక్కడ ఒక చెట్టు కింద పడుకుని ఉన్నాడు. ఆహారం చాలా రోజుల నుంచి అతనికి లేదు. చాలా నీరసంగా ఉన్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు, చాలా భయంతో కూడా ఉన్నాడు. అప్పుడు వచ్చి దేవదూతలు వచ్చి ఏం చేశారట, పరిచర్య చేశారని, దేవదూతలు వచ్చి అతనికి ఆహారం పెట్టారని, దేవదూతలు వచ్చి అతనితో మాట్లాడి అతన్ని బలపరిచారని, దేవదూతలు వచ్చి అతడు చేయవలసిన దేవుని పనేంటో, దేవుడి చిత్తంలో నెక్స్ట్ అతడు చేయవలసిన పనేంటో ఆ పని దేవదూతల ద్వారా ఏలియాకు తెలియపరచడం అనేది కూడా జరిగింది. వాళ్ళు ఆహారం పెట్టడం జరిగింది, వాళ్ళు అతనికి తోడుగా ఉండడం జరిగింది, వాళ్ళు అతనికి సంరక్షకులుగా ఉండడం జరిగింది, అతనిలో ఉన్న భయాన్ని పోగొట్టడం జరిగింది. అతడు భయం విడిచి దేవుడు అప్పగించిన పని ఏదైతే ఉందో ఏ పని అయితే చెయ్యాలో, ఏ పని అయితే అతడు చేయకుండా ప్రస్తుతం భయపడి దేవుడి చిత్తానికి విరోధంగా ఒక చోట ఉండిపోయాడో అక్కడి నుంచి అతన్ని నడిపించడం జరిగిందండి దేవదూతలు వచ్చి. అతడు ఎన్నోవ గ్రంథము ఒకసారి అందరూ చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 5 నుంచి చదువుతున్నారు. చదవండి. బదిరీ వృక్షము కింద ఒక దేవదూత వచ్చి స్తోత్రాలు చెప్దాం ఒకసారి, 2 చేతుల పైకి గట్టిగా చెప్దామా. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5 నుంచి చదువుతున్నారు. ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, అతనిని పట్టుకుని, అతనిని లేపి, అతనికి భోజనం తీసుకొచ్చి, అతనికి భోజనం పెట్టి చెప్పాను. భోజనం చేసి మళ్ళా పడుకున్నాడు. మళ్ళా రెండోసారి దేవుని దగ్గర నుంచి దూత వచ్చి అతన్ని ముట్టి, శక్తికి మించిన ప్రయాణము నువ్వు చెయ్యాలి ఉన్నది, లెగిసి భోజనం చెయ్యి. అతడు లేచి భోజనం చేసి 40 రాత్రింపగళ్ళు 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణము చేసి హోరేబు పర్వతం దగ్గరికి వచ్చి చాలు. చూసారా, 2 సార్లు ఏలియా దగ్గరికి వచ్చి ఏలియాకు ఆహారం పెట్టి, ఏలియాని ముట్టుకుని, ఏలియాని బలపరిచి, ఏలియా శక్తి పొందుకునేలా చేసి, ఏలియాకు దేవుని చిత్తం ఏటో అది తెలియపరిచి, ఏలియాకు తోడుగా ఉండి ఏలియాకు ఏం చేశారట, పరిచర్య చేశారు. ఎవరు? ఒక దూత. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఏలియాతో ఏ మనుషులు లేరు ఉన్నారా? ఏలియాతో ఏ మనుషులు లేరు. ఏలియాకు సహాయకంగా ఏ మనుషులు లేరు. ఏలియాను కాపాడే పని అప్పుడు ఎవరో తీసుకోలేదు. ఏలియాను రక్షించే పని ఎవరో చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును. కానీ ఏలియాను బలపరిచే పని ఎవరు చేశారు? దేవుడు చేశాడు, తన దూతను పంపించి. నిన్ను నన్ను కూడా ఆయన అలాగే బలపరుస్తాడు. మనల్ని కూడా ఆయన తన దూతలను పంపించి రక్షిస్తాడు. మనల్ని కూడా ఆయన తన దూతలను పంపించి కాపాడుతాడు. మనల్ని కూడా ఆయన తన దూతలను పంపించి విడిపిస్తాడు.
తన దూతలను పంపించి మనకి సమాచారం చెప్తాడు. తన దూతలను పంపించి మనం అప్పుడు నెరవేర్చవలసిన పని ఏదైతే ఉందో దాన్ని మనకి తెలియపరుస్తారు. మనల్ని కూడా ఆ దేవదూతలు మనకి పరిచారము చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకి నిత్యము తోడుగా ఉన్నాడు. దేవుడు మనకి కావలి వారిని పెట్టాడు. దేవుడు మనకి తన కాపుదల విషయమై దేవుడు మనకి తన దూతల్ని మన చుట్టూ ఉంచాడు అని మనం నమ్మాలి. దేవునికి ఇష్టమైన భక్తులుగా ఎవరైతే ఉంటారో వారి చుట్టూ దేవదూతలు వారి కంటికి కనబడరు కానీ ఉంటారు. వాళ్ళ ఇంటి చుట్టూ పగలు రాత్రి కూడా వారి కంటికి కనబడరు కానీ వాళ్ళ ఇంటి చుట్టూ దేవుని దూతలు కావలి కాస్తూ ఉంటారండి. మన కంటికి కనబడరు కానీ మన ఇంటి చుట్టూ కాపలా ఉంటారు. మనం భయపడవలసిన పని లేదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన పరిచర్య, చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించిన వారుగా దేవదూతలు చాలా చోట్ల మనకి కనబడుతూ ఉన్నారు. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒకవేళ మనకి ఇప్పుడు సహాయం చేసేవారు ఎవరూ లేరు, కాపాడేవారు ఎవరూ లేరు, రక్షించేవారు ఎవరూ లేరు, విడిపించేవారు ఎవరూ లేరు అని మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం కృంగిపోవడానికి వీలు. మనకు తోడుగా ఎవరూ లేరు అని ఎప్పుడూ కూడా మనం కృంగిపోవడానికి వీలు. మనకు తోడుగా ఒక్కొక్కసారి ఏ మనుషులు కూడా ఉండకపోవచ్చు, ఉండలేకపోవచ్చు. మనకు కుటుంబాలు ఉండొచ్చు, మనకు బంధువులు ఉండొచ్చు, మనకు సంఘం ఉండొచ్చు. కానీ ఒక్కొక్క సమయంలో మనకు తోడుగా ఎవ్వరూ ఉండకపోవచ్చు. ఎవ్వరూ ఒక్కొక్క సమయంలో మనకు సహాయము చెయ్యలేకపోయి ఉండొచ్చు. చెయ్యగలిగిన శక్తి కూడా వాళ్ళకి ఉండకపోవచ్చు. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు ప్రయాణం చేస్తే నీ మార్గం అంతట్లో నిన్ను కాపాడడానికి నీ ప్రయాణంలో నీకు తోడుగా వస్తారు దేవదూతలు. నువ్వు రైలు ప్రయాణం చేసినా, నువ్వు బండి ప్రయాణం చేసినా, నువ్వు కారు ప్రయాణం చేసినా, నువ్వు ఏ ప్రయాణం చేసినా నిన్ను కాపాడే పని మీద నీతో పాటు నీ కంటికి కనబడకుండా వారు నీతో పాటు వస్తారు. ఒక్కొక్కసారి చూడండి, కొంతమంది సాక్ష్యాలు చెప్తారు, కొన్ని యాక్సిడెంట్లు జరిగినప్పుడు అలా జరిగిందండి, కానీ ఎవరో వచ్చి నన్ను ఇలాగా ఎత్తి అలా పాడేసినట్టు ఉందండి, ఎవరో వచ్చి నన్ను పక్క తోసినట్టు ఉందండి, ఎవరో ఇలా ఎత్తి పట్టుకుని అక్కడ పెట్టినట్టు అనిపించిందండి, ఇలా చెప్తూ ఉంటారు ఎన్నో సాక్ష్యాలు. ఎవరాళ్ళు? దేవదూతలు. ఎవరండి? దేవదూతలు. భార్య, భర్త, పిల్లల కాదు. వాళ్ళు కూడా అలాగే ఎత్తి పట్టుకుని పక్కనెట్టలేరు. ఏంటండి, పెట్టగలరా? ఎవరు? దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి రాకపోకల్లో దేవుడు తన దూతలను మనకు తోడుగా పంపించి మనల్ని ఏం చేస్తాడండి? కాపాడుతాడు, రక్షిస్తాడు. అలాగే మన గృహాల చుట్టూ ఆయన దూతలు కావలించి రక్షిస్తాడు. అలాగే మనకి ఏ కీడు సంభవించేటప్పుడైనా ఆయన దూతలు మన చుట్టూ. చూడండి ఒకసారి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15 నుంచి చదువుదాం. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15 నుంచి. దైవజనుడు అయిన అతని పనివాడు గుర్రములు రథములు గల సైన్యము పట్టణం చుట్టూ మన పక్షమున ఉన్నవారు వారి కంటే అదుకులై ఉన్నారు. ఎలీషా ప్రార్థన చేయి. ఎలీషా కాలంలో జరిగిన ఒక కార్యం. ఇంకా కొంచెం ముందుకి వెళితే మనకి ఆ సందర్భం చాలా స్పష్టంగా అర్థమవడం అనేది జరుగుతుంది కదండి. చదవండి. ఎన్నో వచనం నుంచి 8 నుంచి చదువుతున్నారు. చూడండి, అందరూ బైబిల్ చూడండి. బైబిల్ ఉంటే తెరిచి ఒకసారి చదువుతున్న లేఖనాలను పరిశీలనగా చూడండి. సిరియా రాజు యుద్ధం చెయ్యాలని
ఎలీషా ఇశ్రాయేలీయుల రాజుకు వర్తమానం పంపించాడు. రాజా, నువ్వు కానీ నీ సైన్యం కానీ ప్రజలు కానీ పలానా స్థలానికి వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ సిరియా రాజు సైన్యము నిన్ను నీ రాజ్యాన్ని చంపడానికి, నీతో యుద్ధము చేయడానికి వాళ్ళు రహస్యంగా అక్కడికి వచ్చి అక్కడ పొంచి ఉన్నారు అని ఎవరు చెప్పారు? ఎలీషా చెప్పాడు. ఎలీషాకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎవరి కోసం చెప్పాడు? ఇశ్రాయేలీల రాజు కోసం, ఇశ్రాయేలీల రాజ్య ప్రజల కోసం చెప్పాడు. అక్కడ ఆ సైన్యము, శత్రు సైన్యమైనటువంటి సిరియా రాజు సైన్యము అక్కడ ఉన్నారన్న సంగతి ఇశ్రాయేలీల రాజుకి తెలియదు. వేగులు వారు ఉన్నారు, అయినా ఆ సమాచారం తెలియలేదు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, కానీ ప్రస్తుతం అక్కడ ఏ కీడైతే దాగి ఉందో ఆ కీడు తెలియలేదు. ఎవరికి? రాజుకి. ఎవరి ద్వారా తెలిసింది? ఎలీషా ద్వారా తెలిసింది. సరే చెప్పాడు, జాగ్రత్త పడ్డాడు, వెళ్ళలేదు. అనేక సార్లు, ఎన్నిసార్లు సిరియా రాజు తన సైన్యంతో వచ్చినా ఎలీషా గారు అలానా చోటకు వచ్చారు, ఫలానా చోటకు వచ్చారు, ఫలానా చోటకు వచ్చారు, అక్కడ ఉన్నారు, అక్కడ పొంచి ఉన్నారు, అక్కడికి వెళ్ళొద్దని మెసేజ్ చెప్పేస్తున్నాడు. ఎవరు? ఎలీషా. దానివల్ల అప్రమత్తం ఇవ్వగలిగాడు ఇశ్రాయేలీయుల రాజు. మనలో ఉండి ఇశ్రాయేలీల రాజుకి మనిషిగా, ఇశ్రాయేలీల రాజు పక్షంగా ఉండి మనం ఎప్పుడు అక్కడ అతన్ని అటాక్ చేయడానికి అక్కడికి వెళ్తున్నామో ఆ విషయాన్ని ముందుగా అతనికి చెప్పేస్తున్న మనిషి మనలో ఎవడున్నాడు? పట్టుకోండి అని ఆయన చంపాడేయలేని అనుకుంటున్నాడు శత్రురాజు. కానీ వాళ్ళోడు ఎవడో కాదు చెప్తా. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు అండి. దేవునికి స్తోత్రం. మనోళ్ళు ఎవడో లేడు బాబు. ప్రవక్త ఒకడు ఉన్నాడు ఇశ్రాయేలీల ప్రజలలో, అతని పేరు ఎలీషా. సిరియా రాజు వెళ్ళి ఆ ఎలీషాను పట్టుకుని తీసుకురండి అని చెప్పి మనుషుల్ని పంపించాడు, సిరియా సైన్యాన్ని. వచ్చాను. పంపాను. అతని పనివాడు లేచి చూసి కనబడెను. ఎవరు? మన పక్షమున ఉన్నవారు. ఎలీషాను పట్టుకోవడానికి వచ్చిన వారి కంటే ఎలీషాను రక్షించడానికి దేవుడి దగ్గర నుంచి వచ్చిన వారు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ యాకోబు మీదకి వచ్చిన మంది 400 మంది, కానీ యాకోబుని రక్షించడానికి వచ్చిన దేవుని దూతలు 12,000 మంది. దేవునికి స్తోత్రం. ఎవరెక్కువ? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన పక్షమున ఉన్నవారు, మనల్ని రక్షించడానికి వచ్చిన దేవుని సైన్యము వాళ్ళకన్నా చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఇంటి చుట్టూ సిరియా రాజు దగ్గర నుంచి వచ్చిన మనుషులు ఎలీషా ఇంటి చుట్టూ రౌండ్ వేసేస్తే వాళ్ళ చుట్టూ ఎవరు రౌండ్ వేసారు?
దేవుడి దగ్గర నుంచి వచ్చిన దేవదూతలు వాళ్ళ చుట్టూ రౌండ్ వేస్తారు. కానీ ఆ దేవదూతలు ఎలీషాకు ఒక్కడికే కనబడ్డారు తప్ప ఎలీషా దగ్గర పనిచేస్తున్నటువంటి దైవజనులు ఇంకా చాలామంది ఉన్నారు, ఆయన శిష్యులు, వాళ్ళకి ఎవరికి కనబడలేదు. అప్పుడు నువ్వేం కంగారు పడకు, మన పక్షంగా ఉన్న సైన్యం ఆ సైన్యం కన్నా చాలా ఎక్కువ మంది అని చెప్పి, ప్రభువా ఒక్కసారి నీ సైన్యాన్ని ఈడు చూసేలాగా ఈడు కళ్ళు తెరువు అంటే దేవుడు అతని కన్నులు తెరిస్తాడు. తెరిస్తే ఎవరు కనబడ్డారు? ఎవరు కనబడ్డారండి? ఎలీషాను కాపాడడానికి వచ్చిన దేవదూతల సైన్యం కనబడ్డారు. వాళ్ళందరినీ చూసేటప్పటికి ఆ దైవజనుడికి ఏంటి చూడండి, అతడు దైవజనుడే అని ఉంది అక్కడ వాక్యంలో, కానీ ఏం లేదు, ప్రస్తుతానికి మనోనేత్రాలు తెరవబడి లేవు. ఎవరిని మనోనేత్రాలు అప్పటికి తెరవబడి ఉన్నాయి? ఎలీషాయి మాత్రమే. మిగతా దైవజనులు చాలామంది ఉన్నారు, వాళ్ళ మనోనేత్రాలు తెరవబడలే. దేవుడు వాళ్ళ మనోనేత్రాలు తెరిస్తే మన చుట్టూ ఉన్నటువంటి దేవదూతలు మనం కనబడాలంటే దేవుడు మన మనోనేత్రాలు కూడా తెరవాలి. మన మనోనేత్రాలు మూయబడి ఉండడం వల్లే మన చుట్టూ ఉన్న దేవదూతలు, మన చుట్టూ దేవుడు వేసిన కంచె, మన చుట్టూ దేవుడు కాపుదల, మన చుట్టూ దేవుడు మనల్ని కాపాడడానికి ఎంతలాగా ఎంత మోపు చేసాడో మనకి కనబట్టలేదు. కనబడకపోవడం వల్లే కొంచెం పరిస్థితి తారుమారైతే ఏమైపోతామో, చచ్చిపోతామేమో, ఇదైపోతామేమో, అదైపోతామేమో అని మనం భయము బెంగ కృంగిపోయి ఇలాగా ఇదవుతాం. కాబట్టి ఏం అడగాలి ఇప్పుడు దేవుడు మనల్ని? దేవుడిని మనం ఏం అడగాలి? మా మనోనేత్రాలు తెరువు. కానీ మన ఫీలింగ్ ఏంటి? ఆల్రెడీ మన మనోనేత్రాలు ఎప్పుడో తెరవబడిపోయాయి కదా. మన మనోనేత్రాలు ఎప్పుడో తెరవబడిపోయాయి అని మన ఫీలింగ్. కానీ మన మనోనేత్రాలు తెరవబడలేదన్న సంగతి మనకి తెలియట్లేదు. మనం అడగాలి, దేవా నీ కాపుదల నాకు కనబడేలాగా నా మనోనేత్రాలు తెరువు, నీ రక్షణ నాకు కనబడేలాగా నా మనోనేత్రాలు తెరువు, నా చుట్టూ కావలి ఉంచిన నీ సైన్యం నాకు కనబడేలాగా నా మనోనేత్రాలు తెరువు, నన్ను కాపాడడానికి, నన్ను వారి చేతుల మీద ఎత్తుపట్టుకోవడానికి నువ్వు పంపించిన నీ సైన్యం నాకు కనబడేలాగా నా మనోనేత్రాలు తెరువు, నా ఇంటి చుట్టూ నువ్వు పెట్టిన దేవదూతలు నాకు కనబడేలాగా నా మనోనేత్రాలు తెరువు. ఏంటండి? ద్వారం తెరువు, మార్గం తెరువు, మా ఆయన జీతం పెరిగేలాగా ద్వారం తెరువు అని అడుగుతాం, కానీ ఏమడగం? మా మనోనేత్రాలు తెరువు అని అడగం. మా ఇంటి ఆదాయం పెరిగేలాగా ద్వారం తెరువు, మా ఇంటి సంపద పెరిగేలాగా ద్వారం తెరువు, మొత్తం ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతమంది పొలోమని కుట్ల కింద సంపాదించేసేలాగా మార్గాలు తెరువు అని అడుగుతాం. కానీ ప్రభువా మూసుకుపోయిన మా మనోనేత్రాలు తెరువు, మా కంటికి నీ కాపుదల కనబడేలాగా, మా కంటికి నీ కృప కనబడేలాగా, మా కంటికి నీ రక్షణ కనబడేలాగా, మా కంటికి నీ సహాయాలు కనబడేలాగా మా మనోనేత్రాలు తెరువు నాయనా అని మనం అడగడం. అవి తెరవబడి ఉండడం వల్ల ఆ సైన్యము, అతన్ని కాపాడడానికి వచ్చిన సైన్యాన్ని, దేవదూతలను ఎలీషా చూడడం వల్ల ఎలీషా ఎలాగున్నాడు? ధైర్యంగా ఉన్నాడు. ఆ సైన్యం ఇంకో దైవజనుడు కనబడకపోవడం ఆయన ఏమని చెప్తున్నాడు? దడదడా వణికేస్తున్నాడు. ఎలీషా గారిని చంపేయడానికి వచ్చారని కాదు, ఆయనతో పాటు ఈయన్ని కూడా వేసేస్తారని భయం. ఎలీషా పోతే ఆయనకేమొస్తుంది? కానీ ఆయనతో పాటు ఆయన శిష్యులంగా ఉన్న మమ్మల్ని కూడా చంపేస్తారు అన్న భయం. కాబట్టి మనం ధైర్యం కలిగి ఉండాలంటే మన మనోనేత్రాలు ఏమి ఉండాలండి? తెరవబడి ఉండాలి. కానీ మన మనోనేత్రాలు తెరవబడకుండా మన మనోనేత్రాలకి ఎవరు ఏం కలగజేస్తున్నారు? దుష్టుడు, యుగత సంబంధమైన దేవత గుడ్డితనం కలగజేస్తున్నాడు. ఏం కలగజేస్తున్నాడు? ఈ దుష్టుడు మన మనోనేత్రాలు తెరవబడకుండా గుడ్డితనం కలగజేస్తే గుడ్డోళ్ళు అయిపోయి, ఏ నేత్రాల గుడ్డోళ్ళు? మనోనేత్రాల గుడ్డితనం. ఈ కళ్ళు బాగానే కనబడుతున్నాయి, కొంచెం తక్కువ వస్తే మంచి కాస్ట్లీ కలజోళ్ళు వాడి మరీ కంటి చూపును బాగానే మెరుగు చేసుకోండి, కానీ సుఖమే ఉంది. ఆత్మీయ నేత్రాలు మూయబడి ఉన్నాయి. మనోనేత్రాలు, మనస్సు యొక్క నేత్రాలు ఏమై ఉన్నాయి? మూయబడి ఉన్నాయి. అందుకని మనకు కనబట్టలేదు దేవుడు కాపుదల. అందుకని పరిస్థితులు తారుమారైతే కంగారు, బెదురు, భయం, అలజడి, గందరగోళం, అనుమానం, టెన్షను, షుగరు, బీపీ, హార్ట్ అటాక్, తర్వాత పోవడం. ఏంటండి? ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటి? పైకి పోవడం. ఇంకేంటి?
తర్వాత నేను కూటం పెట్టాడు, స్మారక కూటం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజు ఆ దైవజనుడు ఆ నిబ్బరాన్ని కలిగి ఉన్నాడంటే, నన్ను కాపాడడానికి దేవుడి సైన్యం వేల మంది అగ్ని రథాలు వేసుకుని వచ్చి ఉన్నారు, ఇంకా నన్ను ఎవరు ఏం చేయగలరు, నా ప్రాణం ఎవరు తీయగలరు అని ధైర్యంగా ఉన్నాడు. ఆ ధైర్యం మనం కలిగి ఉండాలంటే మన మనోనేత్రాలు తెరవబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని దూతలు మనకి పరిచారకులు. దానియేలు ఆ సింహాల బోన్లో పడేస్తే దానియేలుని ఎవరొచ్చి కాపాడారు? ఎవరొచ్చి కాపాడండి? ఒక దూత వచ్చి అని రాయబడు. ఏం చేసే దేవత వచ్చి సింహపు నోళ్లను మూసివేసెను. దానియేలును చంపి తినేయకుండా సింహపు నోళ్ళు మూసివేశాడట ఆ దేవదూత వచ్చి. రాత్రంతా కూడా ఆ దేవదూత అలాగే వచ్చి సింహాల నోళ్ళు మూసివేశాడు. సింహాల బోనులో ఎవరున్నారు దానియేలుని కాపాడడానికి? తన దూతను పంపించి ఏ హాని చెయ్యకుండా వాటి నోళ్ళు దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ సింహాల బోనులో అతన్ని కాపాడే శక్తి భూప్రపంచం మీద అప్పటికి ఏ మనిషికి లేదు. కానీ ఎక్కడైనా సరే నిన్ను కాపాడగలిగిన శక్తి దేవుడికి ఒక్కడికే ఉంది. ఏ ప్లేస్లో ఉన్నా నిన్ను రక్షించగలిగిన సమర్థుడు దేవుడు ఒక్కడే. ఏ ప్లేస్లో ఉన్నా నిన్ను కాపాడగలిగినటువంటి గొప్ప శక్తివంతుడు దేవుడు ఒకడే. కాబట్టి ఆ దేవుడు ఆ రోజు ఆ దేవదూతను పంపించి సింహాల నోళ్ళు మూసేయడం వల్ల దానియేలు ప్రాణము పోకుండా దానియేలు సురక్షితంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం నమ్మాలి. ఏం నమ్మాలి? దేవుడు తన దూతలను పంపించి నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను తప్పిస్తాడు అని మనము నమ్మాలి. ఆ దూత నాకు కనబడాలి అప్పుడే నమ్ముతాను అని మనం ఉండడానికి వీల్లేదు. నాయన ఆ దూతలు నాకు కనబడితే అప్పుడు నమ్ముతాను అనేసి మనం అజ్ఞానంగా ఉండడానికి వీల్లేదు. కానీ వారు నిన్ను కాపాడే పనిలో రెగ్యులర్గా డ్యూటీ చేస్తూనే ఉన్నారు. దేవుని భక్తులను కాపాడే పనిలో దేవదూతలు రెగ్యులర్గా డ్యూటీ చేస్తూనే ఉన్నారు. పేతురుని పట్టుకెళ్ళి జరసాల్లో పడేశారు. ఎవరొచ్చి విడిపించారట ఆ రాత్రి? దూత వచ్చి పేతురు సంకెళ్ళను తెంపి చెరసాల తలుపులు తీసి నువ్వు వెళ్ళు అని పేతురుని బయటికి పంపించి వేసింది ఎవరు? దేవుడు తన దూతను పంపించి. ఎవరు? దేవుడు. ప్రభువు దూత ఊడిపడెను. దేవునికి మహిమ కలుగునుగా. ఆ రోజు పేతురుని ఆ దేవదూత వచ్చి కాపాడడం మనకు తెలుసు. కాబట్టి దేవదూతలు మనల్ని రక్షిస్తారు. దేవదూతలకు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని కాపాడుతారు, వాళ్ళు వచ్చి మనల్ని రక్షిస్తారు, వాళ్ళు వచ్చి మనల్ని విడిపిస్తారు, వాళ్ళు వచ్చి మనల్ని తప్పిస్తారు. హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క రాజు అష్షూరు రాజు దాడి చేసినప్పుడు అప్పుడు ఏం చేశాడు దేవుడు తన దూతలను పంపించి ఆ రాత్రికి రాత్రే శత్రు సైన్యంలో 185,000 మందిని హతమార్చేశాడు. పొద్దున్న లేచేటప్పటికి 185,000 మంది చచ్చి ఉన్నారు. శత్రు సైన్యం, అష్షూరు సైన్యం. ఎవరి మీదకి వచ్చిన సైన్యం? హిజ్కియా రాజ్యం మీదకి వచ్చిన శత్రు సైన్యం. వీళ్ళెవరో కూడా వాళ్ళతో యుద్ధం చేయలేదు, వీళ్ళెవరో కూడా వాళ్ళతో పోరాటం చేయలేదు. 185,000 మందిని చంపింది హిజ్కియా రాజు దగ్గర ఉన్న సైనికులు ఎవరో కాదు. ఎవరు? అక్కడ ఉంటుంది, దేవుడు తన దూతలను పంపించి 185,000 మందిని హతమార్చాడు. రక్షించుదును. ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేసెను. వాళ్ళందరూ చచ్చిన శవాల్లాగా ఉన్నారు. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఎంత గొప్ప దేవుడు, ఏ కాలాల్లో చూసినా దేవుడు తన ప్రజలను ఎంత గొప్పగా రక్షిస్తున్నాడు. యెహోషువాపాతు కాలంలో కూడా 3 రాజ్యాల వారు యెహోషువాపాతు రాజ్యం మీద దాడి చేసినప్పుడు ఆ రోజు కూడా ఆ 3 రాజ్యాల సైన్యం మీద దేవుడు తన మాటుగాండ్రును పెట్టిను. వాళ్ళు యుద్ధం చేయవలసిన నిమిత్తం లేకుండానే ఆ సైన్యం అంతా కూడా ఆ దేవదూతల వాళ్ళ చేతుల్లో చనిపోయారు. ఎవరా మాటుగాండ్రు? ఆ రోజు అక్కడ వచ్చిన మాటుగాండ్రు దేవుని దూతలు. ఎవరండి? దేవుని దూతలను దేవుడు పంపించి, ఇదిగో ఇతని మీదకి యెహోషువాపాతు రాజ్యం మీదకి వచ్చినటువంటి 3 రాజ్యాల సైన్యాన్ని తరిమి కొట్టి చంపండి అని దేవుడు ఆజ్ఞాపిస్తే, దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి దేవదూతల సైన్యము వారిని ఏం చేశారండి? హతమార్చారు. ఆ దూత అతని యొద్దకు వచ్చెను. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తన దూతలను పంపించి రక్షించడం అనేది చేస్తాడు. ఏ కాలంలోనైనా సరే చేస్తాడు. ఆ దూతలు పైన దేవదూతలుగా ఎలాగున్నారో అలాగ మనకు కనబడరు. కానీ ఎలాగుంటారు వాళ్ళు? భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా కనబడతారు? వాళ్ళు మామూలు మనుషులుగానే కనబడతారు. కానీ కొంతమంది మాత్రమే వాళ్ళు దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవదూతలని గుర్తిస్తారు. కొంతమంది ఎవరో మనుషులు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు తన దూతలను పంపించి రక్షిస్తూ ఉంటాడు. వాళ్ళు పరలోకంలో ఆ రెక్కలు కలిగి ఉన్నారో కలిగి ఉన్నారో అలాగా కనబడకపోవచ్చు. వాళ్ళు చాలా వెలుగుతో కనబడచ్చు. ఒక్కోసారి మనుషుల్లాగానే కనబడచ్చు. కేవలం ఎలాగా? ఓన్లీ మనుషులు, మామూలు మనుషుల్లాగా కనబడచ్చు. కానీ ఇంతకీ వాళ్ళు ఎవరు? దేవుడి దగ్గర నుంచి పంపించబడిన దేవుని దూతలు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా మరి యాకోబుని రక్షించడానికి దేవుడు తన సైన్యాన్ని పంపించాడు, 12,000 మందిని. తర్వాత చదువుదాం. యాకోబు 3వ వచనం నుంచి. యాసావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపంటే, దూతలు అని ఎక్కడైతే కనబడతా అక్కడ ప్రతి చోట దేవదూతలను అనుకోకండి. కొన్ని చోట్ల మనుషులను కూడా దూతలు అని పిలిచినటువంటి సందర్భాలు కానీ. ఇక్కడ 12,000 దేవదూతల మంది వచ్చారో వాళ్ళని యాకోబు అన్నయ్య దగ్గరికి పంపించాడు అని అనుకుంటారు. ఎందుకంటే అక్కడ రాయబడేటప్పటికి ఏమనుంది? దూతలు అని రాయబడి ఉంది కదా. కానీ ఇంతకీ యాకోబు పంపించింది ఎవరిని? దేవదూతలను కాదు, తన దగ్గర ఉన్న మనుషులను, పనివారిని. యాసావు నొద్దకు మనుషులను తనకు ముందుగా పంపి వెళ్ళితిమి. వెళ్ళినోళ్ళు చెప్తున్నారు, నువ్వు చెప్పినట్లుగానే వెళ్ళాము, వెళ్ళితిమి. నువ్వు వచ్చావని నీ యొక్క సంపదను తీసుకుని, నీ కుటుంబాన్ని తీసుకుని, నీ మనుషులు తీసుకుని నువ్వు ఇక్కడికి వస్తున్నావని నువ్వు చెప్పమన్న మాట వెళ్ళి నీ అన్నయ్యని యాసావుకి చెప్పగానే వెంటనే 400 మందిని రెడీ చేసుకుని నిన్ను చంపడానికి బయలుదేరి వస్తున్నాడు అని వారు చెప్పారండి. ఎటండి? నువ్వు వెళ్ళితిమి, యాసావు వద్దకు వెళ్ళితిని, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా రెండు గుంపులుగా విభజించి, ఒక గుంపు వేరేగా ఇంకో గుంపు వేరేగా ఉండేలాగా చేసి, ఒకవేళ అతడు వచ్చి దాడి చేస్తే ఒక గుంపు వారిని చంపేసినా ఇంకో గుంపు వారు మిగిలి ఉంటారు కదా అన్నటువంటి ఆలోచనతో 2 గుంపులుగా చేశాడట.
హ్మ్. ఆ. ఆ. హ్మ్. హ్మ్. ఆ. హ్మ్. హ్మ్. దేవునికి స్తోత్రం. చూడండి, యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమాచారం తెలియగానే దేవుని మీద ఆధారపడి దేవుని సహాయం కోరుతూ దేవుడే అతనిని రక్షించాలి అని అతడు కోరుకుని ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. నా తండ్రివైన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నేను పాత్రుడను కాను, నువ్వు నాకు చేసిన ఉపకారాలకు దేనికి నేను పాత్రుడిని కాను. ఎందుకంటే నేను ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళేటప్పుడు నేను కేవలము చేతిలో ఒక కర్ర పట్టుకుని మాత్రమే నేను యోర్దాను దాటి వెళ్ళాను. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులు అవుతుని. వెళ్ళేటప్పుడు ఒక్క కర్ర పట్టుకుని వెళ్ళాడంతే, కానీ ఇప్పుడు బోళ్ళంతా సైన్యాన్ని పట్టుకుని, బోళ్ళంతా ఆస్తిని పట్టుకుని, బోళ్ళంతా సంపదను పట్టుకుని తిరిగి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు ఒంటరిగా వెళ్ళాడు, కానీ అతనితో ఇప్పుడు చాలామంది ఉన్నారు. అతడు ఏ ఆస్తి పట్టుకుని వెళ్ళలేదు, కానీ ఇప్పుడు అతడు బోళ్ళంత ఆస్తి పట్టుకుని తిరిగి వస్తున్నాడు. అదంతా కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు. దయచేసి నా సహోదరుడైన ఏసావు చేతి నుండి నన్ను తప్పించుము. నీవు వాగ్దానం చేసావు కదా ప్రభువా, నేను నీకు తోడుగా ఉంటానని, నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివి కదా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు వెళ్ళే ముందు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏంటి? నీ సంతానాన్ని ఇసుక రేణువులంత విస్తారమైన సంతానంగా చేస్తానన్నావు కదా ప్రభా. ఇప్పుడు ఒకవేళ ఆ ఏసావు మొత్తం నా సంతానాన్ని అందరినీ చంపేస్తే నీ వాగ్దానము ఎలాగా నెరవేరుతుంది? నువ్వు నాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసావు కదా, నువ్వు నాకు మేలు చేస్తానని వాగ్దానం చేసావు కదా, నువ్వు నా సంతానాన్ని ఇసుక రేణువులంత విస్తారంగా చేస్తానని వాగ్దానం చేసావు కదా ప్రభువా. నీ వాగ్దానములు నెరవేరుస్తూ నాకు సహాయము చెయ్యి. నీ వాగ్దానం నిరర్ధం కాకుండా అయ్యా నా అన్నయ్యనటువంటి ఏసావు చేతి నుంచి నన్ను తప్పించుము, నన్ను రక్షించుము, నన్ను కాపాడుము అని ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఎప్పుడు కూడా దేవుడు మనకు చేసిన వాగ్దానాలను బట్టి మనము ధైర్యము పొందుకోవాలి. మనకు కీడు ఎదురైన సమయంలో, శ్రమ ఎదురైన సమయంలో, శోధన ఎదురైన సమయంలో, కష్టం ఎదురైన సమయంలో, అపాయం ఎదురైన సమయంలో మనం ఏం చేయాలండి? దేవుడు మనకు చేసిన వాగ్దానములను మనం జ్ఞాపకం చేసుకో. పలానా రోజు పలానా వాగ్దానం చేసావు, ఆ వాగ్దానం నెరవేరాలంటే ఇప్పుడు నాకు ఈ కీడు జరగడానికి వీలు లేదు. కాబట్టి ఆ వాగ్దానం నువ్వు చేసావు కాబట్టి అది నెరవేరుతుంది. కాబట్టి ఈ కీడు నాకు ఇప్పుడు కీడు కింద కనబడుతుంది, కానీ ఈ కీడు వల్ల నాకు ఏ విధంగానూ కూడా నాకు ఏమీ జరగదు అని నేను నమ్ముచున్నాను అన్నట్టుగా మనము దేవుడు చేసిన వాగ్దానాలను ఏం చేయాలండి? మనము విశ్వసించాలి. మనం దేవుడు చేసిన వాగ్దానాలను ఎత్తి ప్రార్థన చేయాలి. మనం దేవుడు చేసిన వాగ్దానాలను జ్ఞాపకం ఉంచుకుని ఆ వాగ్దానాలను ఎత్తి ఆ కష్ట సమయంలో ప్రార్థన చేయాలి. యాకోబులాగా ఆ వాగ్దానాలను ఎత్తి ఆ శ్రమ సమయంలో ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానాలను ఎత్తి ఆ శోధన సమయంలో మనం ప్రార్థన
చెయ్యాలి. ఎప్పుడైతే మనం వాగ్దానాన్ని నమ్మి ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ఇప్పుడు ఇలా జరిగితే ఆ వాగ్దానం నెరవేరదు కదా అని మనము దేవుడి దగ్గర ప్రార్థన చేస్తామో, అప్పుడు దేవుడు మన విశ్వాసాన్ని బట్టి, వాగ్దానాలను మనం నమ్మిన విధానాన్ని బట్టి, వాగ్దానాలను ఎత్తి మనం ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? అద్భుతమైన సహాయాన్ని దేవుడు మనకి అందిస్తాడు. అద్భుతమైన కార్యాలు ఆ సమయంలో దేవుడు మనకి చేస్తాడండి. కాబట్టి మనము అలాగా ప్రార్థన చెయ్యాలి. మనం కూడా అలాగే సెలవిచ్చితివే అని ప్రార్థన చేస్తున్నాం. 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 30 పాడి ఒంటెలు వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆంబోతులు, 20 ఆడగాడిదలు, 10 గాడిద పిల్లలను తీసుకుని వేరువేరుగా చూడండి, యాసావుకి ఇవ్వడానికి కానుక ఎంత రెడీ చేశాడో మనం చూస్తున్నాం. యాసావుకి ఇవ్వడానికి కానుక తన దగ్గర ఏ మందైతే ఉందో, తన దగ్గర ఏ సంపద అయితే ఉందో, ఏ పశువులు అయితే ఉన్నాయో ఆ పశువుల్లో ప్రతి జాతిలో నుంచి కూడా కొన్ని ఏం చేశాడండి? వేరు చేసి అతడికి కానుకగా ఇవ్వాలని, అతడికి కానుకగా ఇచ్చి అతడిని సంతోషపరచాలని ఆయన ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ఏ కానుక అవసరం లేకుండానే దేవుడు అతనికి సహాయం చేసినట్లుగా మనకు తెలుసు. ఏ విధంగానూ కూడా అతను సంపద కోల్పోకుండానే, ఏ విధంగానూ కూడా అతడు యాసావుకి సెపరేట్ చేసినవి ఏవైతే తనకు స్వాస్థ్యములో ఉన్నాయో వాటిని యాసావుకు ఇవ్వవలసిన అవసరం లేకుండానే దేవుడు యాకోబు ప్రార్థన ఆలకించి దేవుడు యాకోబుకి సహాయము చేశాడు. చేసిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడు యాకోబుకు సహాయం చేశాడు. చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి యాకోబుకి దేవుడు సహాయము చేశాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు రోజు కూడా యాకోబుకి తోడుగా ఉన్నాడు. వెళ్ళినప్పటి నుంచి మొదలు ఇప్పటి వరకు కూడా దేవుడు యాకోబుకి తోడుగానే ఉన్నాడు. దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించాడు. దేవుడు అతన్ని బహుగా హెచ్చించాడు. దేవుడు అతన్ని ఘనపరిచాడు. దేవుడు అతని కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడు అతనికి ఏ అపాయము రాకుండా, ఏ అన్నయ్య అయినటువంటి యాసావు ద్వారా ఏ అపాయము రాకుండా దేవుడు అతన్ని కాపాడి విడిపించాడు. ఇదంతా ఎందుకు చేశాడు అంటే, యాకోబు విషయంలో యాకోబు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. యాకోబు విశ్వాసం దేవునికి ఇష్టంగా ఉంది. యాకోబు నమ్మకం దేవుడికి ఇష్టంగా ఉంది. యాకోబు ప్రార్థన దేవుడికి ఇష్టంగా ఉంది. యాకోబు విశ్వాసం, యాకోబు వాగ్దానాలను నమ్మడం ఇవన్నీ కూడా ఇష్టంగా ఉంది. అంతేకాదు, యాకోబు దేవుని ప్రణాళికలో పుట్టకముందే, జన్మించకముందే దేవుని ప్రణాళికలో యాకోబు ఉన్నాడు. పుట్టకముందే దేవుని ప్రణాళికలో యాకోబు హెచ్చించబడ్డాడు. యాకోబు ఆశీర్వదించబడ్డాడు. యాకోబు దీవించబడ్డాడు. ఎప్పుడైతే అతడు ఆ విధంగా దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో, దేవుని కృపలో ఉన్నాడో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు అతనికి సహాయకుడిగా ఉన్నాడు. అతని వ్యక్తిగత జీవితం, అతని తగ్గింపు, అతని దీనత్వం, అతని భక్తి, అతని ప్రార్థన, అతని విశ్వాసం అన్నీ కూడా దేవుడికి ఎంతో అంగీకారంగా ఉన్నాయి. దేవుడి మీద అతడు ఆనుకుని ఆధారపడి జీవించడం ఎంతో దేవునికి ఇష్టంగా ఉన్నది. కాబట్టి యాకోబుకి దేవుడు ఎప్పుడూ కూడా తోడుగానే ఉన్నాడు. ఎక్కడా కూడా అతన్ని విడిచిపెట్టలేదు. ఏ సమయంలోనూ కూడా యాకోబుని దేవుడు విడిచిపెట్టినట్లుగా మనకి కనబడటం లేదు. కాబట్టి యాకోబు చరిత్రలో ఇంకా మనం ముందుకు వెళదాము, చూద్దాము. కాబట్టి యాకోబులాగా దేవునికి మనము ఇష్టలం అవ్వాలి. మనం మొదట యాకోబులాగా మోసగాళ్ళంగా ఉండొచ్చు, పాపులుగా ఉండొచ్చు, తప్పుడు మనుషులుగా ఉండొచ్చు, లేదంటే ఎలాగైనా ఉండొచ్చు. కానీ తర్వాత మనము ఎలా మారాలి? యాకోబు ఇశ్రాయేలుగా మారినట్లుగా మనం కూడా ఎలా మారాలండి? మారాలి, మార్పు చెందాలి.
మనము మొదట ఎలాగున్నాము, మొదట ఏంటి, మొదట మనం బతికేంటి, మొదట మనం ఏంటి అన్నది కాదు ముఖ్యం. అంతకుముందు మనది ఏంటి అన్నది కాదండి ముఖ్యం. అంతకుముందు ఏంటి అన్నది దేవుడు ఎప్పుడో క్యాన్సిల్ చేశాడు. అంతకుముందు మన జీవితం ఏంటో ఆ దేవుడికి తెలుసు. అంతకుముందు మనం బ్రతుకేంటో దేవుడికి తెలుసు. దేవుడి కృపలో ఆ జీవితం ఏమైంది? క్షమించబడింది. ఆ బ్రతుకు క్షమించబడింది. ఆ ప్రవర్తన క్షమించబడింది. ఆ యొక్క క్రియలు క్షమించబడ్డాయి. కానీ తర్వాత ఏంటండి? తర్వాత మార్పు ఎలా జరిగింది? దేవునికి స్తోత్రం. యాకోబు అనే మాటకు అర్థము మోసగాడు. తర్వాత దేవుడు అతని పేరు మార్చాడు. ఏంటి? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనే మాటకు అర్థం దేవునితో పోరాడువాడు. ఏంటండి? దేవుడితో పోరాడినవాడు, లేదంటే దేవునితో పోరాడి గెలిచినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు దేవునితో పోరాడి గెలిచాడు కాబట్టి అతనికి ఏమని పేరు పెట్టాడు? ఇశ్రాయేలు అని నీ పేరు ఈ రోజు నుంచి మార్చడం జరుగుతుంది. అలాగే మనం కూడా మారాలి. మన పేర్లు దేవుని మారిన తర్వాత పేర్లు బాగానే మార్చుకుంటున్నాం, కానీ ఏంటండి? పోరాటమే లేదు. పేర్లు మాత్రం ఒక్కొక్కరు బ్రహ్మాండమైన భక్తుల పేర్లు పెట్టేసుకుంటాం. ఆడవాళ్ళేమో భక్తురాళ్ళ పేర్లు పెట్టేసుకుంటారు, మగవాళ్ళేమో భక్తుల పేర్లు పెట్టేసుకుంటారు. నాకు లాంటి సొల్లు పాస్టర్లు, మీకు లాంటి వాళ్ళు అందరికీ గొప్ప గొప్ప పేర్లు పెట్టేస్తూ ఉంటారు, మంచి భక్తుల పేరు. కానీ పేర్లు మారినా యాకోబులాగా నిజ జీవితంలో మార్పు కనబడటం లేదు. కానీ పేర్లు మారడం గొప్పతనం కాదు. ఏం మారాలి? బ్రతుకులు మారాలి, పరిస్థితి మారాలి, క్రియలు మారాలి, జీవితం మారాలి, నడవడిక మారాలి, ప్రవర్తన మారాలి, పాపాలు మారాలి. దేవుడికి ఇష్టమైన వారిగా, దేవుడితోనే పోరాడి గెలిచేవారిగా మనము మారగలిగితే గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. అట్టి దేవుని ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఈ యొక్క దేవా తండ్రి నాయన, ఉదయకాల సమయంలో ఇంతవరకు నీ మందిర ఆవరణంలో మేము నివసించడానికి మీరు మాకు సహాయం చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. విన్న వాక్యం విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించడానికి మాకు సహాయం చేయి. ఇదిగో యాకోబు చరిత్రలో ప్రభువా, యాకోబుకి నువ్వు ఎంతలాగా తోడుగా ఉన్నావో, ఎంత సమీపంగా ఉన్నావో, ఎంతగా అతనికి దేవా తండ్రి అండగా ఉన్నావో, కొండగా ఉన్నావో మాకు కనబడుతూ ఉన్నది ప్రభు. అతన్ని చేయి విడిచిపెట్టకుండా ఎలాగ నడిపిస్తున్నావో కనబడుతూ ఉన్నది ప్రభు. అతన్ని ఎలాగ ఆశీర్వదించావో, అతన్ని ఎలాగ దీవించావో, ఎలాగ హెచ్చించావో మేము నేర్చుకున్నాం తండ్రి. అయ్యా, నీకు ఇష్టలుగా ఉంటే, నీకు నమ్మకమైన వారిగా ఉంటే, నీ ప్రణాళికలో ఉన్నవారిగా ఉంటే, నీ కృపలో అలాగా వర్ధిల్లుతామని మాకు అర్థమవుతుంది. నీ దయలో అలాగా ఆశీర్వదించబడతామని, నీ మహా చిత్తములో ఆ విధంగా హెచ్చించబడతామని మేము తెలుసుకోవాలి ప్రభువా. నీకు అపాయాలు ఎన్ని తలెత్తినా, ప్రమాదాలు ఎన్ని చోటు చేసుకున్నా, కీడులు ఎన్ని సంభవించడానికి సిద్ధంగా ఉన్నా అవేవి కూడా మాకు రాకుండా ఎలాగ నువ్వు కాపాడుతావో, ఎలాగ నువ్వు రక్షిస్తావో, ఎలాగ నువ్వు తప్పిస్తావో, ఎలాగ నీ దేవదూతలను సైతము పంపించి ఎలాగ మమ్మల్ని విడిపిస్తావో మేము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రభువా. నీకు వందనాలు అయ్యా. నీ వాక్యాన్ని గ్రహించుకోవడానికి సహాయం చే, వాక్యాన్ని అనుసరించి జీవించడానికి సహాయం చే, వాక్యం ద్వారా ఫలించడానికి సహాయం చే. యాకోబు లాంటి మనస్సు, యాకోబు లాంటి భక్తి, యాకోబు లాంటి విశ్వాసం, యాకోబు లాంటి దీనత్వం, యాకోబు లాంటి తగ్గింపు మాకు దయచేయి ప్రభువా. నీకు వందనాలు. యాకోబులో ఏ విధంగా దేవా తండ్రి నిన్ను మెప్పించగలిగినటువంటి క్రియలు ఉన్నాయో అలాగే మాలో కూడా నిన్ను మెప్పించగలిగిన క్రియలు మాలో కూడా ఉండుటకు సహాయం చే. నిన్ను మెప్పించగలిగిన ప్రార్థన నాలో కూడా ఉండుటకు సహాయం చే. మేము యాకోబులాగా దేవా తండ్రి ఈ భూమి మీద ఉన్నంతకాలము నీ ఆశీర్వాదాలకు నేను పాత్రులంగా, నీ దీవెనలకు పాత్రులంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.